సింగరేణి కాలరీస్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. సింగరేణి కాలరీస్ అనగానే చాలా ఎక్కువ సాలరీస్ ఉండేటువంటి జాబ్‌లవి. సో, అందరూ ఎదురు చూస్తా ఉంటారు ఈ నోటిఫికేషన్స్ కోసం. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరి కోసం చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్, యూజ్‌ఫుల్ మెటీరియల్ మా టెలిగ్రామ్ ఛానెల్‌లో మేము అప్‌లోడ్ చేస్తా ఉంటాం. డైలీ న్యూస్ అనాలిసిస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, తర్వాత ఇంగ్లీషు, క్వాంట్, రీజనింగ్, అసైన్‌మెంట్స్ కావచ్చు, డైలీ ప్రాక్టీస్ కోసం. సో, న్యూస్ పేపర్, హిందూ న్యూస్ పేపర్, తర్వాత నోటిఫికేషన్స్, ఎగ్జామ్ అప్డేట్స్, చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఎవ్రీడే ఇందులో పోస్ట్ చేసుకుంటాం. సో, మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేదంటే టెలిగ్రామ్ ఛానెల్‌కెళ్ళి రేస్ ఫర్ జాబ్ అని చెప్పి మీరు అందులో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇందులో ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌లో ఉండే ఎగ్జామినేషన్స్ కోసం రైల్వేస్ కావచ్చు, చాలా ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి త్వరలో. రైల్వేస్ నుంచి గ్రూప్ డి కావచ్చు, ఎన్‌టీపీసీ కావచ్చు, జేఈ కావచ్చు. ఆల్రెడీ ఏఎల్‌పీ టెక్నీషియన్ వచ్చింది. సో, ఇంకా ఇట్లాంటి అన్ని జాబ్స్‌కు అన్ని నోటిఫికేషన్స్ త్వరలో రాబోతున్నాయి. సో, దానికోసం తర్వాత ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్‌కి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ జాబ్స్‌కి న్యూ బ్యాచెస్ హైదరాబాద్‌లో ఉన్న ఆల్ బ్రాంచెస్‌లో మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ప్రీ రికార్డెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకోండి రేస్ ఫర్ జాబ్ యాప్. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్‌కి మీరు ఈ నంబర్స్ కూడా కాల్ చేయొచ్చు. ఇక సింగరేణి కాలరీస్ నోటిఫికేషన్‌కొస్తే ఈ వేకెన్సీస్ టోటల్‌గా 327 వేకెన్సీస్ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీస్, ఈ&ఎం, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్, ఇవి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు వచ్చేసి జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీ, అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ మెకానికల్, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, తర్వాత ఫిట్టర్ ట్రైనీ అండ్ ఎలక్ట్రీషియన్ ట్రైనీ. ఈ పోస్టులు వీరు రిక్రూట్ చేయబోతున్నారు. ఇందులో ఎక్కువగా జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీ 100 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ట్రైనీ 98 అండ్ ఫిట్టర్ ట్రైనీ 47 ఉన్నాయి. సో, చాలా మంచి పోస్టులు ఇవి. వీటి సాలరీస్ చూస్తే మనం ఒకసారి చూడొచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ అనేది ఈ2 గ్రేడ్‌లో ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనీ 2 ఈ2 గ్రేడ్‌లో ఉంటాయి. అదేవిధంగా జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ఆఫీసర్ గాని, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ గాని, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ గాని, మెకానికల్ గాని ఇది గ్రేడ్ సిలో ఉంటది. అండ్ ఫిట్టర్ ట్రైనీ గాని, ఎలక్ట్రీషియన్ ట్రైనీ గాని క్యాట్ 1లో ఉంటాయి. వీటిలో ఎంత సాలరీస్ ఉంటాయనేది చూస్తే ఈ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్‌లో ఉండే వాటిలో చూస్తే ఈవెన్‌కి 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ2 క్యాడర్‌లో ఉన్న వాళ్ళకి 50,000 నుంచి 1,60,000. ఇప్పుడు మనకి మేనేజ్మెంట్ ట్రైనీ 2 కూడా ఈ2 పోస్టులే ఉన్నాయి. సో, అర్థమవుతుంది మనకి 50,000 నుంచి 1,60,000 వరకు ఇందులో వీటికి ఉంటుంది. ఇది కాకుండా అడిషనల్ ఆహ్, బేసిక్ పే ఇది బేసిక్ పేతోని. ఇది కాకుండా అడిషనల్ బేసిక్ పేతో పాటుగా చాలా బెనిఫిట్స్ ఉంటుంది. పర్క్స్ అండ్ ఎలవెన్స్ చూసుకుంటే 35% బేసిక్ పే మీద ఉంటుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% ఉంటుంది. అండ్ అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. కంట్రిబ్యూటరీ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది 12%. కంట్రిబ్యూటరీ కోల్ మైన్స్ పెన్షన్ ఫెసిలిటీ ఉంటుంది. గ్రాట్యుటీ ఉంటుంది. సో, చాలా ఫెసిలిటీస్ మనకి ఇందులో ఉంటుంది. సో, సూపర్ ఎన్యూరేషన్ వచ్చేసి ఏజ్ 61 ఇయర్స్ వరకు అప్పుడు రిటైర్మెంట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్‌లో చూస్తే మనం అందులో ఉన్న పోస్ట్‌లో ఈవెన్ బేసిక్ పే ఎట్లా ఉంటుందంటే చూస్తే బేసిక్ పే పర్ మంత్ ఇది. సో, ఏ1, ఏ, బి, సి డిఫరెంట్ గ్రేడ్‌లో ఉన్న వాటిని చూడొచ్చు. మనకి సి గ్రేడ్‌లో 47,330 నుంచి 25 వరకు ఉంది. అదేవిధంగా క్యాట్ 1 చూస్తే 15,000 అండ్ 1502.66 అనేది పర్ డే బేసిక్స్ ఇది. ఇది కాకుండా అంటే చాలా మంచి సాలరీ ప్రతి రోజుకే ఇది బేసిక్ పే. దీని మీద ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఇవన్నీ మనకు కనిపిస్తా ఉంటాయి ఇది కాకుండా. సో, చాలా ఎక్కువ సాలరీస్ ఉండే సింగరేణి కాలరీస్. అందుకోసమనే ఎస్పెషల్లీ నార్త్ తెలంగాణ ఉన్నటువంటి క్యాండిడేట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎక్కువగా ట్రై చేస్తుంటారు. ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు. వీళ్ళందరూ బాగా చూస్తా ఉంటారు. సో, బట్ ఇదే కాకుండా స్టేట్ అంతా కూడా వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే డీటెయిల్ నోటిఫికేషన్ ఇయ్యకపోయినా కూడా మనకి ఇంతకుముందు జరిగిన ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఇది చెప్పొచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ ఈ&ఎంకి జనరల్‌గా అందరు క్యాండిడేట్‌ని మెన్నే తీసుకుంటారు ఇందులో. ఈ2 క్యాడర్ ఇది. ఇందులో బీఈ, బీటెక్ గాని, ఏఎంఐ గాని దానికి ఈక్వల్ ఉన్నటువంటిది. ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో మినిమమ్ 55% తోని వీళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ ఉంది. సిస్టమ్స్ అంటే మాత్రం కంప్యూటర్‌కి సంబంధించినటువంటి రిలేటెడ్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఇందులో కన్సిడర్ చేస్తారు. జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ వచ్చేసి
మెన్ మాత్రమే తీసుకుంటే ఇందులో కూడా డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ మెకానికల్ వాళ్ళు, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, డిఎంఈ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ వాళ్ళు ఎలక్ట్రికల్, ఇది మెన్ వాళ్ళు మాత్రమే, దేనికైనా సరే మెన్నే ఉంటారు. దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిఈఈ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఫిట్టర్ ట్రైనింగ్ క్యాట్ 1 కావచ్చు, ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ క్యాట్ 1 కావచ్చు, ఇది కూడా మెన్నే అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ఎస్ఎస్సి అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, అంటే ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఇన్ ఫిట్టర్ ఆర్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ మీరు దేనికి అప్లై చేస్తే దాంట్లో ఐటీఐ ఉండాలి. అండ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా దాంట్లో ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక ఏజ్ చూస్తే 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. మ్యాక్సిమం ఇయర్స్ 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్లో. అంటే వాళ్ళు 35 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎస్సీ సింగరేణి కాలరీస్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలు కానీ వాళ్ళు ఉంటే మాత్రం ఏజ్ బార్ అనేది లేదు వాళ్ళకి. ఎంత ఏజ్ అయినా ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే లింకు ఏప్రిల్ 15వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది. 1 మంత్ తర్వాత ఏప్రిల్ 15th నుంచి మే 4 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ కూడా అప్పుడే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ మీరు చూస్తే నోటిఫికేషన్ అప్పుడే ఓపెన్ అవుతుంది. sclmines.com అని ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలన్నా, నోటిఫికేషన్ చూడాలన్నా, ఈ నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ లింక్ కానీ 15వ తారీఖు నుంచి ఏప్రిల్ ఓపెన్ అవుతుంది. మీరు అప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుని డీటెయిల్ నోటిఫికేషన్ చూసి అదేవిధంగా అప్పటి నుంచే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి అప్లై చేసుకున్న వాళ్ళకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, ఆర్ బీఎస్సీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఏప్రిల్ 8 వరకు దీనికి లాస్ట్ డేట్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా ఎస్ఎస్సి సిపిఓ ఒకటి, సెంట్రల్ పోలీస్ ఆఫీస్ నోటిఫికేషన్ ఒకటి, సబ్ ఇన్స్పెక్టర్స్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 28th మార్చ్ దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. అండ్ ఇంకో నోటిఫికేషన్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా 85,000 పైన మంత్లీ శాలరీ ఉంటుంది. డిగ్రీ కానీ, పీజీ కానీ, బీటెక్ కానీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్లై చేసుకోవడానికి 21st మార్చ్ నుంచి 12th ఏప్రిల్ వరకు దీనికి అప్లై చేసుకుని డేట్ అనేది ఫెసిలిటీ ఉంది. అండ్ వీటన్నిటికి సంబంధించి ఎస్పెషల్లీ రైల్వే నోటిఫికేషన్, చాలా పెద్ద నోటిఫికేషన్స్ రాబోతున్నాయి రైల్వే నుంచి ఎక్కువ నంబర్స్లో. వాటికి కానీ, లేకపోతే ఎస్ఎస్సి కానీ, బ్యాంక్ కానీ, వీటన్నిటికీ రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి మండే నుంచి. మీరు ఇందులో జాయిన్ కావచ్చు. లేదు అంటే రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ కూడా, వీడియో కోర్సెస్ అందులో చూసుకునే అవకాశం ఉంటుంది. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, జాబ్ తప్పనిసరిగా వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. గత 17 సంవత్సరాలుగా వేల మంది విద్యార్థులను బ్యాంకు, రైల్వే, ఎస్ఎస్సీ ఉద్యోగులుగా తయారు చేసిన రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లోని అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్పీ, హిమాయత్ నగర్, హస్తినాపురం మరియు సికింద్రాబాద్ బ్రాంచ్లలో నూతన బ్యాచ్లు ప్రారంభిస్తోంది. వెంటనే రేస్ లో చేరండి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కల నెరవేర్చుకోండి. రేస్ తోడుంటే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమే.